గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఆ చూసుకోవచ్చు బ్యాక్ ప్యాకింగ్. ఏంటి బ్రో ఈ బ్యాక్ ప్యాక్ ఇదంతా అనుకుంటున్నారా? ఇప్పుడైతే మనం ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికంటే కేదార్నాథ్. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వస్తున్నారు. వాళ్ళ వీడియోలో చూపిస్తా. బ్యాగ్, ఈ స్వెటర్ ఇవన్నీ 1.5 year బ్యాక్ కొన్నాను. అసలు అప్పుడైతే కేదార్నాథ్ వెళ్దామని, అప్పుడైతే కుదరలేదు. కానీ ఇప్పుడైతే టైం కుదిరింది. ఇంకా దానికి తోడు మాకు దివాళీ హాలిడేస్ కూడా ఇచ్చారు. ఒక 4 to 5 days ఈ ట్రిప్ ఉండబోతుంది. మీరు పక్కా అయితే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోస్. ఈ సిరీస్ మొత్తం మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీరు కనుక ఇప్పుడే మన ఛానల్ చూస్తూ ఉంటే. సో ఇప్పుడు వరకు మాట్లాడాను కానీ మైక్ అయితే ఆన్ చేయలేదు. బిగినర్స్ మిస్టేక్స్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి టైము 7:10 అలా అవుతుంది. మాకు ట్రైన్ వచ్చేసి 8:20కి ఇక్కడ పక్కనే పగ్వారా రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి హరిద్వార్కి అనమాట. మేము చేసింది ఒకే ఒక టికెట్, అది కూడా పగ్వారా టు హరిద్వార్. ఇప్పుడు ఆ తర్వాత ఎక్కడ ఉంటాం ఏంటి ఎప్పుడు అంటే ప్లానింగ్స్ ఇలా ఈరోజు ఇక్కడ ఉండాలని ఏం ప్లానింగ్ చేసుకోలేదు. ఫ్లోలో వెళ్ళిపోవడమే. ఒక 4 to 5 days చెప్పినట్లే. మా ఫ్రెండ్ గారు చూడండి, 8:20కి ట్రైన్ అయితే ఇప్పుడు లేచి స్నానం చేస్తున్నాడు. మేము కింద ఇదిగోండి హాస్టల్ కింద వెయిట్ చేస్తున్నాం. ఏమనాలి ఆడిని, ఆడు వచ్చాక చూపిస్తాను ఆయన మీకు. ఇవ్వండి ఎంత ధీమాగా వస్తున్నాడు చూడండి. ట్రైన్కి టైం అయిపోతుందిరా బాబు అంటే ఈ టైం వరకు ఏం చేస్తాను. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పగ్వారాకి ఆటోలో అయినా బస్సులో అయినా వెళ్ళాలి, ఏది దొరుకుతుంది. పదండి వెళ్ళిపోదాం. ఇప్పుడు బస్సు కూడా ఎక్కాం. బ్యాగ్ ఇక్కడ పడదు, మొత్తం చూడండి పొద్దు నేను ఖాళీగా ఉన్నాం. ఇంకొక 20 minutes ఉంది ట్రైన్కి వెళ్ళిపోవడం. ఇంకా పగ్వారా అయితే వచ్చేసాం. మీరు కూడా మళ్ళా లేట్ కావచ్చు. అయితే పగ్వారాలో ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కాలనుకుంటే, అంటే మీ ట్రైన్కి టైం అయిపోతుంటే, ఇవ్వండి ఇది పగ్వారా బస్ స్టాండ్ కదా, దీనికి పక్కనే ఇలా రోడ్డు ఉండిద్ది. ఈ రోడ్డు నుంచి ఎలా వెళ్తుంటే రైల్వే స్టేషన్ ఎక్కే అనమాట దగ్గర. మళ్ళీ మీరు మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్డుకి వెళ్ళి అదంతా చుట్టూ తిరుక్కొని వెళ్ళవసరం లేదు. ఇవ్వండి ఇలా వచ్చేస్తే ఇవ్వండి అక్కడ రెడ్ కలర్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగేనే రైల్వే స్టేషన్. జస్ట్ ఒక 500 meters అంతా అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుండి ఎలా అయితే, అంటే ఇటువైపు చివరికి వచ్చేస్తాం అనమాట. ప్లాట్ఫామ్ చివరికి ఉండిద్ది. అంటే టికెట్ తీసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే ఇలా వచ్చేస్తే పర్వాలేదు అనమాట. ఇవ్వండి ఇంకైతే వచ్చాం. ఇవ్వండి ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఇవ్వండి ఇక్కడ రోడ్డు. ఇవ్వండి ఆటోలు అట్లా వెళ్తున్నాయి కదా, ఈ రోడ్ నుండి వస్తే ఇదేండి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అదేమన్నాడు. ఉన్నాయి ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు, ఇటు ఢిల్లీ లైన్, ఇటు అమృత్సర్ లైన్ అనమాట. వెనక్కి ఇటు ఏం టెన్షన్ పడవసరం లేదు. ఇంకా ట్రైన్కి ఒక 5 minutes ఉన్నాయి. సో ట్రైన్ కూడా వచ్చింది. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ ఎల్పీ స్టూడెంట్స్ అనమాట. అంటే సెలవులు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ట్రిప్లకి వెళ్తారు. ఎవడు కాలేజీలో ఉండదు. మాది కోచ్ వచ్చేసి D2కి అయితే వెళ్తాం. చూడండి ఎంతమంది ఉన్నారు చూపిస్తున్నా.
మార్నింగ్ మార్నింగే లేచి ట్రైన్ కోసం వచ్చాబో ఇది మొత్తం కొంచెం కొత్తగా ఉంది. చాలా రోజులు అయింది ఇంత మార్నింగ్ లేచి. రే ఎక్కడికి? ఇది కదా. ఓకే ఓకే. మా కోచ్ దగ్గరకు కూడా వచ్చాం. D250 అనుకుంటా. 50 నీది మా పక్కనే. నీది 52 ఏదో. पीछे वाले भी D2 है? नहीं सिर्फ D2 है। हाँ देख लेंगे भाई। बोर्ड नहीं है भाई, उसको बोर्ड नहीं है। ट्रेन है तो स्टार्ट है घूमने जा रहे। ఇంకైతే ట్రైన్ ఎక్కేసాం. ఈ పేరు వచ్చేసి మందీప్, ఆడి పేరు వచ్చేసి మంజాగన్ అనమాట. ఇంకా డైరెక్ట్ హరిద్వార్ వెళ్ళిపోయింది. ఇప్పుడు హరిద్వార్ వెళ్ళేసరికి 2 అవుతుంది అనుకుంటా. 2 అయితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ రిషికేష్ వెళ్ళాలన్నమాట. ఈరోజు స్టే వచ్చేసి రిషికేష్లో. పొద్దున్న 8:30కి ఎక్కాము. ఇప్పుడైతే టైం 1:30 అలా అవుతుంది. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందన్నమాట హరిద్వార్కి. ఇక్కడ నుంచి దగ్గర ఏమైందంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే క్లాస్కి వస్తావా అని అడుగుతాను. నాకేం నవ్వొచ్చింది. రే నేను ట్రిప్కి వచ్చాను రా అనేసి అడిగాను. అంటే ఈరోజు మా క్లాస్లు ఉన్నాయి, రేపటి నుంచి దివాళీ హాలిడేస్ అనమాట. కానీ మేము ఈరోజు వచ్చాం. ఇంకా మా ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ ఇంకొక 4 వచ్చారు. వాళ్ళు కూడా మాతో వస్తామని అడుగుతున్నారు. చూడాలి. హరిద్వార్లో దిగిన తర్వాత హరిద్వార్ నుండి రిషికేష్ వెళ్ళాలి. ఫస్ట్ అయితే బాగా ఆకలి వేస్తుంది. పొద్దున్న నుండి ఏం తినలేదు. దిగిన తర్వాత తినాలన్నమాట. ఇక్కడ ఏం వ్యూ ఇలా ఉంది. ఇంకా నేనేమో నదులు కొండల మధ్యలో వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంతేం లేదు, నార్మల్ పొలాలే ఉన్నాయి ఇక్కడ అన్ని. చూడాలి. రిషికేష్ వెళ్ళిన తర్వాత కొన్ని అంటే హరిద్వార్ రీచ్ అయినాక చూడాలి. ఇంకా అంటే మొత్తం ఘాట్ సెక్షన్స్ అన్నీ ఉంటాయేమో. నార్త్లో చెరువు అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. చిన్న చెరువు అయితే ఏడ ఉంది. నేను వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ అంటే నేను నార్త్కి వచ్చి సంవత్సరంన్నర పైన అవుతుంది. నేను ఎక్కడ ఇప్పటి వరకు చెరువు అయితే చూడలేదు అసలు. అలా చెరువు ఉండేటట్టు కూడా ఎక్కడ నీళ్ళు లేకపోయినా లేనిది కూడా చూడలేదు నేను ఎక్కడ. అన్నీ ఎక్కువ నదులు నదులు ఎప్పుడు నీళ్ళు ఉంటూనే ఉంటాయి నదుల్లో. అవి చూసాను కానీ చెరువు అయితే ఎప్పుడు చూడలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే. సో గైస్ ఇప్పుడే హరిద్వార్ కూడా రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేస్తాము ఏంటో అనేది ఎవరికి తెలీదు. హాయ్ గైస్, మాకైతే ఏం తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం. ఈడే తీసుకెళ్తారు, ఈడే టూర్ గైడ్. ఓ మౌంట్ కొంచెం చల్లగా అనిపిస్తుంది బయట. కాంగ్లో ఎప్పుడు చూడలేదు కానీ ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి మా ఫ్రెండ్స్ని కలవాలి కదా. ఇంకా దీని తర్వాత రైల్వే స్టేషన్ లేనట్టుంది ఇంకా. అండి ఇలా పైనుంచి అక్కడ బస్ స్టాండ్ కనబడుతుంది చూపిస్తున్నా.
ఆటోలు బస్సులు అన్నీ దొరుకుతాయేమో. అంటే బరువు లేదన్నావు కదరా, బరువు లేదా? మరి ఎంత బరువు అందులో 3 బట్టలు ఉన్నాయి. ఇందులో అయితే నైట్ అమ్మ 3 బట్టలు నేను అందులో చదివాను అనమాట. ఇది వచ్చేసి 2 స్వెటర్లు. అదేం చాలా వెయిట్ అవుతుంది అంటే ఒక 40 kg 50 kg వంగిద్దాము. ఇంకా ఎలా స్టేషన్ నేను బయటికి రాగానే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. 1కి ఇటు ఎగ్జిట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలి. ఇక్కడైతే ఆటోలు అన్నీ కనబడుతున్నాయి. ఫస్ట్ అయితే ఏమైనా ఇల్లు తినాలి. ఇక్కడ ఉత్తర రైల్వే హరిద్వార్ అని ఉంది కదా, ఆడ వెయిట్ చేద్దాం. అక్కడైతే వెయిట్ చేద్దాం, మా ఫ్రెండ్స్ అయితే వస్తారు. బాగానే ఉంది స్టేషన్, మెయిన్ అటు ఉన్నట్టుంది. రా రండి. ఏడైతే ఆలు పరాటా ఏదో ఉంది, నాను ఆలు పరాటా. హరిద్వార్ ఇదేగా హరిద్వార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా? నాకైతే ఏం తెలియదు ఫ్రెండ్స్. ఏదో చేస్తాడు, ఏం చేస్తాడని తెలియదు. అటు ఎందుకు, అటు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు వస్తాను రాదు. ఇక్కడేదో ఉంది హోటల్, కళాశా హోటల్. ఓకే అని రా అందులో. ఇటు రా రే. ఇక్కడేదో కళాశా హోటల్ అని కనబడింది. ఏముందో చూద్దాం. ఆలు పరాంతా, మిక్స్ పరాంతా, పనీర్ పరాంతా. 30 రూపీస్ కూడా ఉంది. హాఫ్ ప్లేట్ 30. అడి చెప్పు భయ్యా, దీని పేట ఆలు పరాటా. ఆలు పరాటా क्या है? ఓ కానా భోజనం ఉందంట. మనం తినలేము. జీరా రైస్ దమ్ము ఆలు బాబు, అంత వెజ్జే. ఆలు గోబీ, ఆలు మసాలా. వాళ్ళకైతే ఇక్కడ నచ్చలేదు సార్, వెళ్ళిపోతున్నారు. సో గైస్ ఇప్పుడే తినేసాం. ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఉందంట, 350 meters అని ఉంది. వెళ్ళి బస్ ఎక్కుదాం. చూడండి ఇలా ఇది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇటు రైట్ సైడ్ మీకు బస్ స్టాండ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి గేట్లు చాలా కనబడుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకొని జాగ్రత్తగా రండి. ఇంకెంత దూరం ఉందో బస్ స్టాండ్ చూడండి. ఇది మెయిన్ గేట్ లా ఉంది. గేట్ నెంబర్ 2 అంటే ఇది గేట్ నెంబర్ 2 అంటే ఇలా చాలా గేట్లు ఉన్నాయి. ఇవ్వండి గేట్ నెంబర్ 2 ఎదురుగానే బస్ స్టాండ్ అనమాట. గేట్ నెంబర్ 2 ఎదురుగానే బస్ స్టాండ్. ఇలా వచ్చినట్లయితే చాలా బస్సులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇందులో ఏ బస్సు ఎక్కాలనేది మాకైతే తెలియదు. ఈడే చెప్తాడు ఏ బస్సు ఎక్కాలో. నా మీద డిపెండ్ అయిపోతాను నేను, లేకపోతే వీళ్ళు ఎక్కడ తిరగలేరు. రిషికేష్